సో లాస్ట్ క్లాస్ లో వి డిస్కస్ అబౌట్ యూనియన్ ఆల్ దీని గురించి నేను డిస్కస్ చేశాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎస్కేల్ లో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎస్కేల్ కాన్స్టాంట్స్ కాన్స్టాంట్స్ సో ఎస్కేల్ కాన్స్టాంట్స్ ఇది వెరీ ఇంపార్టెంట్. అంటే మనము డాటాని చేంజ్ చేయడానికి, సో ఇప్పుడు సింపుల్ గా అంటే మాడిఫై చేయడానికో చేంజ్ చేయడానికో లిటిల్ బిట్ ఆఫ్ చేంజెస్ అనేది చేయడానికి వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ ఎస్కేల్ కాన్స్టాంట్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. లైక్ ఈ ఎస్కేల్ కాన్స్టాంట్స్ లలో మనకున్న ఎస్కేల్ కాన్స్టాంట్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ వచ్చేసరికి నాట్ నల్. ఈ నాట్ నల్ గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేదు, జస్ట్ వీఆర్ గోయింగ్ టు మెన్షన్ దట్ నాట్ నల్ అని చెప్పి మెన్షన్ చేస్తాం. ఎప్పుడైతే ఏ కాలం కి అయితే మనం టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు నాట్ నల్ అని చెప్పి మెన్షన్ చేస్తామో దాట్ విల్ బి కన్సిడర్ యాజ్ అన్. సో అందులో నల్ అనేది అంటే ఎలాంటి రికార్డ్ కూడా నల్ గా ఉండకూడదు అనేది దాని అర్థం. సో నాట్ నల్. అండ్ ఇక్కడ దీనికి రిలేటెడ్ గా మళ్ళీ ఒకసారి నేను మళ్ళీ కాన్స్టాంట్స్ లలో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇన్ డీటెయిల్ గా మనం డిస్కస్ చేద్దాం. జస్ట్ ఏంటిది క్రియేట్ చేసేటప్పుడు మాత్రమే నాట్ నల్ అని చెప్పి యూజ్ చేస్తాం. ఇక్కడ ఈ ఎస్క్యూఎల్ కాన్స్టాంట్స్ క్రియేట్ చేసేటప్పుడు యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఆల్టర్ అనేది చేసేటప్పుడు కూడా, అంటే ఆల్రెడీ ఆ టేబుల్ ఉన్న టేబుల్ కి మనం క్రియేట్ చేసి టేబుల్ అనేది క్రియేట్ చేసేటప్పుడు, కొత్తగా ఒక టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు పర్టికులర్ కాలం అనేది నాట్ నల్ ఉండాలి అని చెప్పడం, దట్ ఈస్ అ వన్ వే. అండ్ అనదర్ వన్ ఈస్ ఆల్రెడీ ద టేబుల్ ఈస్ అన్ ఎగ్జిస్ట్. టేబుల్ ఆల్రెడీ ఉంటే ఆ టేబుల్లో కాలం ని నెక్స్ట్ టైం నుంచి ఏమైనా రికార్డ్స్ ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే దాన్ని నాట్ నల్ గా ఎలా చేయాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఇన్ డీటెయిల్. సో టూ వేస్ లలో నాట్ నల్, ఇక్కడ లాట్ ఆఫ్ కాన్స్టాంట్స్ ఉంటాయి. నాట్ నల్ అని చెప్పి, యూనిక్ అని చెప్పి, ప్రైమరీ కీ అని చెప్పి, ఫారెన్ కీ అని చెప్పి, ఇలా కీస్ ఉంటాయి. సో అన్ని కూడా కాన్స్టాంట్స్ అని అంటారు. సో ఇప్పుడు వాటి గురించి ఇన్ డీటెయిల్ గా, అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి నాట్ నల్. సో ఇప్పుడు నాట్ నల్ అంటే ఏంటిది? ఇప్పుడు మనము ఫర్ సపోజ్ నేను ఒక టేబుల్ క్రియేట్ చేశాను అనుకుంటున్నాను. సో లెట్ మీ క్రియేట్ అన్ టేబుల్. ఇప్పుడు వన్ వే ఈజ్ డైరెక్ట్లీ క్రియేటింగ్ ఒక టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు నాట్ నల్ అని పెడతారు. ఇది ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. సో క్రియేట్ అన టేబుల్ పర్సన్ అని చెప్పి ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇన్సైడ్ ఆఫ్ దిస్ పర్సన్ లో ఐఎమ్ క్రియేటింగ్ అన ఐడి of integer data type, name, varchar data type, age, integer data type అని చెప్పి ఇస్తాం. అయితే ఇప్పుడు when I'm inserting, when we are creating this table క్రియేట్ చేసడానికి ముందు నేను ఇక్కడ ఏంటిది, ఏదో ఒక కాలం, నేను ఇప్పుడు ఐడి అనే కాలం ని నాట్ నల్ అని చెప్పి పెట్టుకుంటున్నాను. అంటే ఆ కాలం అనేది నల్ అనేది ఉండకూడదు. ఆ కాలంలో ఇన్సర్ట్ చేసిన ఏ రికార్డ్స్ అయినా సరే నల్ అనేది ఉండకూడదు. మిగతా కాలమ్స్ నల్ ఉన్నా పర్లేదు. అంటే ఒకవేళ మీరు ప్రతి ఒక్క కాలం ని కూడా నాట్ నల్ ఉండాలి అని అనుకుంటే, సో వీ కెన్ మెన్షన్ ద ఎవ్రీ కాలం యూ నీడ్ టు మెన్షన్ ఎట్ ద లాస్ట్ లో నాట్ నల్ అని చెప్పి మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు ఇది ఇలా మెన్షన్ చేసి ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ క్వైరీ, ఇప్పుడు ఈ క్వైరీని ఎగ్జిక్యూట్ చేస్తే కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని అండి. సో ఇప్పుడు నేను ఇందులోకి వెళ్ళి ఏదైనా ఒక కాలం అనేది, సో ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటే, సో నేను ఆల్రెడీ చెప్పాను. సో వెన్ వీఆర్ ఇన్సర్టింగ్ ప్రాపర్ ఒకటే ఆర్డర్ లో ఇన్సర్ట్ చేసినప్పుడు మీరు కాలం నేమ్స్ ని మెన్షన్ చేయకపోయినా సరే ప్రాబ్లం ఏముండదు అని చెప్పాను. ఒకవేళ లేదు నీకు పర్టికులర్ గా ఏ కాలమ్స్ మెన్షన్ చేయాలి అని అనుకుంటే ఆ కాలం నేమ్స్ అనేది మెన్షన్ చేస్తే ఇట్ గోయింగ్ టు ఇన్సర్ట్ దట్ కాలం అనేది మీకు ఇన్సర్ట్ అవుతుంది. సో ఇక్కడ ఇన్సర్ట్ ఇంటూ ద పర్సన్ అనే టేబుల్లో వాల్యూస్ అని చెప్పి ఒక 2 రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తున్నాను. 1 Shyam 25, 2 Manish 21 అని చెప్పి ఈ 2 రికార్డ్స్ అనేవి నేను ఇన్సర్ట్ చేస్తున్నాను వితౌట్ టేకింగ్ ఎనీ కాలమ్ నేమ్స్. నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పాను, కాలమ్ నేమ్స్ మెన్షన్ చేయకపోయినా సరే మీరు అదే ఆర్డర్ లో వాల్యూస్ ఇన్సర్ట్ చేశారంటే ఐ గోయింగ్ టు టేక్ అనేది చేసుకుంటుంది అని చెప్పి. సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ఇట్, సో ఇప్పుడు నాకు 2 rows ఎఫెక్టెడ్ అని వచ్చింది. ఇఫ్ ఐ డిస్ప్లే దట్ పర్సన్,
టేబుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పర్సన్ అని చెప్పి ఎగ్జిక్యూట్ చేస్తే ఇట్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దట్ స్టేట్మెంట్. సో 1 శ్యామ్ 25, 2 నరేష్ 21 అని చెప్పి ఇట్ హాస్ బిన్ డిస్ప్లేడ్. ఇప్పుడు నేను పర్టికులర్ గా కాలమ్స్ మాత్రమే నేను ఇన్సర్ట్ చేయాలి, సో అన్ని కాలమ్స్ కాకుండా పర్టికులర్ కాలమ్స్ మాత్రమే నేను ఇన్సర్ట్ చేయాలి అని అనుకుంటే అప్పుడు నేను ఏం చేస్తాను, సో ఇన్సర్ట్ ఇన్ టు ద కాలమ్. సో ఐ నీడ్ టు మెన్షన్ దట్ కాలమ్ నేమ్స్. సో ఇప్పుడు ఐడి అండ్ ఏజ్, ఐడి ఏజ్ కాదు, ఐడి కామన్ నేమ్ అని చెప్పి ఈ రెండు కాలమ్స్ నేను ఇన్సర్ట్ చేయాలి అని అనుకుంటే ఐడి కామన్ నేమ్స్ అని చెప్పి వాల్యూస్ అని ఇచ్చి ఐ కెన్ ఇన్సర్ట్ ఇన్ థర్డ్. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే 1 రో ఎఫెక్టెడ్ అని వచ్చింది. సో ఇప్పుడు నేను దీన్ని డిస్ప్లే చేస్తే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పర్సన్ ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ క్వెరీ. సో ఎగ్జిక్యూట్ చేస్తే నాకేంటిది, ఏజ్ అనే కాలం అనేది నల్ అనేది వచ్చింది. ఎందుకు నేను ఆ రికార్డ్ ఇన్సర్ట్ చేయలేదు వెన్ ఐఎమ్ ఇన్సర్టింగ్. సో కాబట్టి గెటింగ్ ఇన్ నల్. ఒకవేళ నేనేంటిది ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇన్సర్ట్ ఇంటూ పర్సన్, సో ఇన్సర్ట్ చేసేటప్పుడు ఒకవేళ నేను నేమ్ ఏజ్ మాత్రమే తీసుకున్నాను అనుకోండి, నేమ్ ఏజ్ మాత్రమే తీసుకుంటే ఇఫ్ ఐ ఇన్సర్ట్ ద వాల్యూస్, సో వాల్యూస్ లలో ఇఫ్ ఐ ఇన్సర్ట్ ద వాల్యూ ఇన్సర్ట్ చేశాను అనుకోండి, ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ఇట్. సో ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ నేను ఐడి అనే కాలం తీసుకోలేదు, నేమ్ ఏజ్ అనే కాలం. ఇంతకుముందు పైన దాంట్లో 3 కాలమ్స్ ఉంటే 2 కాలం తీసుకున్నాను ఐడి నేమ్. ఇప్పుడేమో అక్కడ ఏజ్ అనేది తీసుకోలేదు, ఇక్కడనేమో ఐడి అనేది తీసుకోలేదు. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకేంటిది, ఇట్ గోయింగ్ టు జనరేట్ అన్ ఎర్రర్. సో కెనాట్ ఇన్సర్ట్ ద వాల్యూ నల్ ఇన్ టు ద కాలం ఐడి టేబుల్ సైపరేజెస్ 17, ద స్టేట్మెంట్ హ్యాస్ టర్మినేటెడ్ అని చెప్పొచ్చు. ఎందుకు, అక్కడ నేను ఏం చెప్పాను, కాలం క్రియేట్ చేసేటప్పుడే ఇది నల్ అనేది ఉండకూడదు అని చెప్పి చెప్పాను, నాట్ నల్ అని చెప్పాను. సో నాట్ నల్ అంటే దాని మీనింగ్ ఏంటిది, షుడ్ నాట్ కంటైన్స్ అన్ నల్ వాల్యూ. సో నల్ వాల్యూ అనేది ఎప్పటికీ ఉండకూడదు అని చెప్పి మనం ఈ విధంగా క్రియేట్ అనేది చేసుకోవచ్చు సింపుల్ గా. ఓకేనా. సో ఇది 1 వే. అంటే ఇప్పుడు ఇట్ నాట్ వర్క్స్ హియర్. సో కంపల్సరీ నేను ఏంటిది ఐడి అనే కాలం అనేది ఇవ్వాలి. సో నేమ్ ఏజ్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ సో ఐడి అనే కాలం అనేది కంపల్సరీ వి నీడ్ టు ప్రొవైడ్ అనేది చేయాలి. సో వి నీడ్ టు ప్రొవైడ్ ఇట్. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను నేమ్ కాకుండా ఐడి ఏజ్ ఈ రెండే తీసుకున్నాను అనుకోండి అప్పుడు నాకేంటిది, లేకపోతే ఐడి తీసుకోకపోతే వర్క్ కావాలి. ఎందుకంటే ఐడి షుడ్ బి అన్న నాట్ నల్ అనేది ఉండాలి అని చెప్పి ఇచ్చాను. సో ఇప్పుడు నేను 4,36 అని చెప్పి ఇచ్చాను అనుకోండి, ఇఫ్ ఐ ప్రొవైడ్. ఇంతకుముందు ఏజ్ తీసుకోకపోతే ఎగ్జిక్యూట్ అయింది, అండ్ ఇప్పుడు నేమ్ తీసుకోవట్లేదు. ఐడి తీసుకుంటేనేమో ఎగ్జిక్యూట్ కాలేదు, సో ఇప్పుడు నేమ్ తీసుకోకపోతే కూడా ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకనంటే అక్కడ నేను మెన్షన్ చేయలేదు నాట్ నల్ అని చెప్పి. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పర్సన్ అని చెప్పి ఎగ్జిక్యూట్ చేస్తే సో చూడండి, సో నేమ్ లో 4th రికార్డ్ వచ్చేసరికి నల్ అనేది వచ్చింది. అయితే నేను ఏజ్ లో వచ్చేసరికి ఏజ్ లో కూడా నల్ అనేది, కానీ ఐడి అనేది నల్ లేదు, ఎందుకంటే నాట్ నల్ అని చెప్పి చెప్పాను ఫస్ట్ క్రియేట్ చేస్తాం. అయితే ఇప్పుడు ఈ టేబుల్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది, పర్సన్ అనే టేబుల్ క్రియేట్ అయిపోయింది. కానీ ఇప్పటి నుంచి నేనేమన్నా రికార్డ్స్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే నేమ్ ని కూడా నేను కంపల్సరీ మెన్షన్ చేయాలి అని అనుకుంటున్నాను. అంటే నేమ్ అనే కాలం ని కూడా నేను ఏంటిది నాట్ నల్ గా ఉండాలి అని అంటున్నాను, నల్ గా ఉండకూడదు అని చెప్పి అనుకుంటున్నాను నేను. అయితే రికార్డ్ లో పర్టికులర్ గా వాల్యూ చేంజ్ చేయాలంటే ఏం చేయాలని చెప్పి నేను లాస్ట్ క్లాస్ లో చెప్పాను. పర్టికులర్ రికార్డ్ అనేది చేంజ్ చేయాలనుకుంటే ఎలా చేయాలని చెప్పి చెప్తాను. క్లాస్ లో అదే చెప్తాను. పర్టికులర్ కాలం యొక్క రికార్డ్ మనం చేంజ్ చేయాలనుకుంటే ఎలా అనేది బై యూజింగ్ ఏమైనా అప్డేట్ అనే
కాలం ద్వారా వేర్ క్లాస్ యూస్ చేస్తే మనం ఆ రికార్డ్ లో పర్టికులర్ రికార్డ్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఐడి ఫోర్ లో నేమ్ అనేది నల్ ఉంది. ఆ నల్ ప్లేస్ లో మీరు ఏదైనా పేరు పెట్టాలనుకుంటే నేమ్ ఈక్వల్ టు సమ్ నేమ్ పెట్టి వేరే ఐడి ఈక్వల్ టు 4 అని పెడితే ఆ నల్ ప్లేస్ లో నేమ్ అనేది చేంజ్ అయిపోతుంది. అప్డేట్ ద్వారా చేస్తారు. అప్డేట్ టేబుల్ అని చెప్పి చేసి గోయింగ్ టు అప్డేట్. సో ఇప్పుడు ఏంటిది, నేను ఇప్పుడు అదే థింగ్ నేను చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఐ వాంట్ టు చేంజ్ దట్ అన్న ఏంటిది, ఏ నేమ్ అనే కాలం అనేది ఆల్రెడీ ఏముంది, ఇట్ ఈస్ అన్న నల్ నల్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి, దాన్ని నాట్ నల్ గా చేంజ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు నాట్ నల్ గా చేంజ్ చేయాలి అని అనుకుంటే వీ నీడ్ టు యూజ్ అన్న ఆల్టర్ టేబుల్. ఆల్టర్ అనే కమాండ్ అనేది ఇవ్వాలి. సో ఆల్టర్ టేబుల్ పర్సన్ అని చెప్పించి మీరు ఏంటి కాలం ని మీరు చేంజ్ చేయాలి కాబట్టి ఆల్టర్ కాలం, ఆల్టర్ కాలం అని చెప్పించి మీరు ఏ కాలం ని చేంజ్ చేయాలి, నేమ్ అనే కాలం ని కాబట్టి నేమ్ varchar ఆఫ్ 20 ఇచ్చి ఇక్కడ ఏంటిది, మనం ఇక్కడ ఈ ఆల్టర్ కాలం ద్వారా ఏంటిది, ఒక కాలం యొక్క డాటా టైప్ ని చేంజ్ చేయొచ్చు అని చెప్పి నేను ఆల్టర్ లో చెప్పాను. డాటా టైప్ మీరు ఇంటిజర్ డాటా టైప్ ఉంటే దాని ఫ్లోట్ డాటా టైప్ లో కానీ ఫ్లోట్ లో ఉన్నది varchar గా ఉన్నది అని చెప్పి నేను లాస్ట్ క్లాసెస్ లో చూపెట్టాను నేను స్టూడెంట్స్ టేబుల్ లో. సో ఐడి టేబుల్ ని సో varchar డాటా టైప్ గా ఎలా కన్వర్ట్ చేశాను ఆల్టర్ ద్వారా అని చెప్పి నేను చెప్పాను. సో ఇప్పుడు అదే థింగ్ నేను ఇక్కడ చేస్తున్నాను, కానీ ఇక్కడ నేను కాలం నేమ్ కాలం అనేది చేంజ్ చేయట్లేదు. సారీ, కాలం డాటా టైప్ చేంజ్ చేయట్లేదు, కాలం డాటా టైప్ అదే తీసుకుంటున్నాను. కానీ అందులోకి నేను ఏం చేస్తున్నాను, నాట్ నల్ అని చెప్పి నేను మెన్షన్ చేస్తున్నాను అంతే. ఆల్టర్ టేబుల్ పర్సన్ ఆల్టర్ కాలం, ఆ కాలం యొక్క నేమ్ ఏంటిది, నేమ్ varchar 20 అండ్ నాట్ నల్ అని చెప్పి మెన్షన్ చేస్తాను. కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఇట్ జనరేటింగ్ అన్న ఎర్రర్ జనరేట్ వస్తుంది. కెనాట్ ఇన్సర్ట్ ద వాల్యూ నల్ ఇంటూ ద నేమ్ అని చెప్పి నాకు వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే ఆల్రెడీ ఆ నేమ్ అనే కాలంలో ఒక కాలం అనే ఒక రికార్డ్ అనేది ఏముంది, నల్ ఉంది. నువ్వు దాన్ని నాట్ నల్ గా చేంజ్ చేయాలంటే అది నల్ ఉండకూడదు అసలు. అక్కడ నువ్వు ఆల్రెడీ లేదు అని అనుకుంటేనేమో ఈ కమాండ్ వర్క్ అవుతుండే. నేమ్ అనే కాలంలో నల్ లేకపోయిన ఉంటే నువ్వు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇది వర్క్ అవుతుండే. కానీ ఏంటిది, ఒక నల్ అనేది ఉంది అక్కడ. సో మరి ఏది ఉంది ఆ కాలము, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ సీ దట్ రికార్డ్. సో ఏముంది అక్కడ, నేమ్ అనే కాలంలో 4th ఐడి ఉన్న దానికి నల్ అనేది ఉంది. సో ఇప్పుడు నేను చేంజ్ చేయాలి. సో చేంజ్ చేయాలంటే ఏంటిది, నేను అప్డేట్ చేయాలి. ఐ నీడ్ టు అప్డేట్. సో అప్డేట్ చేయడానికి ఏంటిది, వి నీడ్ టు యూజ్ ద కమాండ్ కదా అప్డేట్. సో అప్డేట్ టేబుల్. సో అప్డేట్ టేబుల్ యొక్క నేమ్ ఏంటిది, అప్డేట్ పర్సన్ సెట్ అని ఇచ్చి ఏంటిది, నేమ్ ఈక్వల్ టు, సో నేమ్ ఈక్వల్ టు వినోద్ అని ఇచ్చి ఇక్కడ కంపల్సరీ నేను ఏంటిది వేర్ క్లాస్ అనేది యూజ్ చేయాలి. మీరు అప్డేట్ పర్సన్ సెట్ నేమ్ ఈక్వల్ టు వినోద్ అని ఇచ్చి ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, ప్రతి ఒక్క కాలం మొత్తం కూడా అదే చేంజ్ అవుతుంది. అది కూడా నేను చూపెట్టాను. ఒక కాలం తీసుకొని స్టూడెంట్ కోర్స్ అని చెప్పి తీసుకొని అది అన్ని నల్లు ఉన్నదాన్ని నేను ఎస్కేల్ గా చేంజ్ చేసి చూపెట్టాను మీకు లాస్ట్ క్లాస్ లో. ఇప్పుడు వేర్ ఐడి ఈక్వల్ టు 4 ఐడిలో నేను ఏంటిది, వినోద్ అనే రికార్డ్ అనేది నేను అక్కడ చేంజ్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ ఎఫెక్టెడ్ అని వచ్చింది. ఇప్పుడు చూద్దాం మరి. ఇప్పుడు టేబుల్ ని లెట్ మీ సీ ద టేబుల్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పర్సన్ చెప్పించి ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ఇట్. సో ఇప్పుడు చూడండి, వినోద్ నల్ గా ఉన్నది వినోద్ గా చేంజ్ అయిపోయింది ఆ రికార్డ్. ఇప్పుడు నేను ఈ ఆల్టర్ టేబుల్ పర్సన్ ఆల్టర్ కాలం నేమ్ varchar 20 నాట్ నల్ అని ఇస్తే ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంతకుముందు ఎగ్జిక్యూట్ కాలేదు కదా, ఎందుకు కాలేదు, ఆల్రెడీ నల్ అనేది అక్కడ ఉంది కాబట్టి నాట్ నల్ గా చేంజ్ చేయడానికి రాలేదు. సో ఇప్పుడు కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయ్యింది. ఇప్పుడు నేను నేమ్ అనే కాలం తీసుకోకపోతే వెన్ ఐఎమ్ ఇన్సర్టింగ్, ఇంతకుముందు నేమ్ అనేది తీసుకోకపోయినా నాకు ఎగ్జిక్యూట్ అయ్యింది. కానీ ఇప్పుడు తీసుకోకపోతే నాకేంటిది, ఎర్రర్ వస్తుంది మళ్ళా. ఎందుకనంటే ఇంతకుముందు మనం ఏం చేసాము, ఇన్సర్ట్ ఇంటూ పర్సన్ అని చెప్పి తీసుకొని ఒక కాలం, రెండు కాలం తీసుకున్నాను. ఏంటిది, ఒకటి ఐడి అనే కాలము, ఇంకోటి ఏజ్ అనే కాలం అని చెప్పి రెండు తీసుకున్నాను. ఇప్పుడు నేను అలానే తీసుకొని ఇఫ్ ఐ ఇన్సర్ట్ అన్న వాల్యూస్. సో ఇప్పుడు నేను ఒక వాల్యూస్ అనేవి నేను ఇన్సర్ట్ చేశాను అనుకోండి, ఏజ్. ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేశాను అనుకోండి,
ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఈ క్వెరీని, ఇప్పుడు నాకు ఎర్రర్ ని జనరేట్, కెనాట్ ఇన్సర్ట్ ద వాల్యూ నల్ ఇంటూ ద కాలం నేమ్ అని చెప్పి వచ్చింది. ఇప్పుడు ఎందుకు నేను అది చేంజ్ చేశాను, ఐ చేంజ్ బై యూజింగ్ అన్ ఆల్టర్ ద్వారా నేను ఆ కాలం ని చేంజ్ అనేది చేశాను అనమాట. సో చేంజ్ చేసి వీ కెన్ గెట్ ఇట్ ఇన్ దిస్ ఫార్మాట్. అంటే మనం లాస్ట్ క్లాస్ లో నల్ గురించి ఆల్రెడీ, నల్ నాట్ నల్ గురించి మనం డిస్కస్ చేసాం. కానీ అది ఒక కొత్త టేబుల్ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే ఎలా చేస్తారని చెప్పి, ఆల్రెడీ క్రియేటెడ్ టేబుల్లో మనం పర్టికులర్ కాలమ్ ని చేంజ్ చేయాలనుకుంటే వీ కెన్ చేంజ్ ఇట్ బై యూజింగ్ దిస్ థింగ్. మీరు ప్రతి కాలమ్ ని కూడా నాట్ నల్ గా చేంజ్ చేయొచ్చు. ఒక ఐడిని మాత్రమే, ఒక నేమ్ ని మాత్రమే, ఒక ఏజ్ ని మాత్రమే అని కాదు. నేను లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. దాట్ థింగ్ హ్యావ్ టు డూ ఇట్. సో ఇప్పుడు చూడండి, నేనేంటిది ఇన్సర్ట్ ఇంటూ ద పర్సన్ ఐడి ఏజ్ వాల్యూస్ 524 అని అంటే రావట్లేదు. కాబట్టి కంపల్సరీ నేను ఇక్కడ ఏం మెన్షన్ చేయాలి, నేమ్ అనే కాలమ్ ని నేను ఇక్కడ మెన్షన్ చేయాలి. సో మెన్షన్ చేసి ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే కంట్రోల్ ఎఫెక్ట్, ఇట్ హాస్ బిన్ ఎఫెక్టెడ్ అనేది జరిగింది. అయితే ఇప్పుడు మీరు నేమ్ అనే కాలమ్ నే కాదు, యూ కెన్ చేంజ్ ఇట్ టు ద అప్డేట్ అనే, సారీ ఏజ్ అనే కాలమ్ ని కూడా మీరు ఏంటిది, యూ నీడ్ టు చేంజ్ ఇన్ టు ద నాట్ నల్ గా చేంజ్ చేసుకోవచ్చు. మీరు ప్రతి కాలమ్ ని యూ నీడ్ టు చేంజ్ అనేది చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మరి చూద్దాం, మరి ఇందులో కూడా ఏమన్నా కాలమ్స్ అనేవి నల్గా ఉన్నాయా లేదా అనేది చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ది పర్సన్. ఏజ్ అనే కాలంలో 3 అనే ఐడి అనేది నల్ అనేది, 3 అనే ఐడి నల్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఐ నీడ్ టు అప్డేట్ దట్ ఏజ్. అంటే ఫస్ట్ నేను దాన్ని ఆల్టర్ చేయాలంటే ఏం చేయాలి, అప్డేట్ చేయాలి. అప్డేట్ చేయకుండా చేస్తే అది అప్డేట్ అనేది కాదు, ఆల్టర్ అనేది కాదు, చేంజ్ అనేది కాదు. సో కాబట్టి అప్డేట్ పర్సన్ సెట్ ఏజ్ ఈక్వల్ టు సో అండ్ సో ఏజ్ అనేది ఐ నీడ్ టు ఇన్సర్ట్. సో 22 వేర్ ఐడి ఈక్వల్ టు, సో ఇక్కడ ఐడి ఈక్వల్, మీరు ఐడి అనేది తీసుకోవచ్చు, నేమ్ అనేది తీసుకోవచ్చు. కానీ మనము ఐడీస్ అనేవి యూనిక్ గా ఇస్తాము, అండ్ నెక్స్ట్ నేమ్స్ అనేవి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. కాబట్టి సో కంపల్సరీ ఐడి అని చెప్పి తీసుకో. ఒకవేళ అదే నేమ్ మళ్ళీ ఉంటే ఆల్రెడీ ఏమవుతుందని చెప్పి వేరే యాపిల్, ఫ్రూట్ నేమ్ ఈక్వల్ టు యాపిల్ అని చెప్పి తీసుకున్నప్పుడు రెండు చేంజ్ అయ్యి నేను చూపెట్టాను అది. వేర్ ఐడి ఈక్వల్ టు 3. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు 1 రో ఎఫెక్టెడ్ అయ్యి, ఇప్పుడు నేను చూస్తే ఇప్పుడు నాకు ఆ టేబుల్ అనేది ఇట్ గోయింగ్ టు డిస్ప్లే దాట్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పర్సన్. సో ఇప్పుడు అన్ని కూడా నల్. సో ఇప్పుడు ఇదేంటిది, ఇప్పుడు ఏజ్ అనే కాలం ని కూడా మనము వి కెన్ చేంజ్ ఇట్ టు ద నాట్ నల్ గా చేంజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఆల్టర్ టేబుల్ పర్సన్, అందులో ఏంటిది ఆల్టర్ కాలం. సో ఇప్పుడు కాలం యొక్క నేమ్. సో ఇప్పుడు కాలం యొక్క నేమ్ ఏంటిది, ఏజ్ ఆఫ్ ఎన్ ఇంటిజర్ డేటా టైప్. సో ఇక్కడ మీరు ఆల్టర్ చేసేటప్పుడు ఆల్రెడీ ఇంట్ ఉంది, మీరు వేరే డేటా టైప్ లోకి చేంజ్ చేయాలనుకుంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ మనం ఇప్పుడు ఇది ఆల్టర్ కాలం ఏజ్ ఇంటర్ అనేది మనం డేటా టైప్ చేంజ్ చేయడానికి యూజ్ చేస్తాం ఆల్టర్ కాలం అనేది. సో ఇచ్చి నాట్ నల్, ఇప్పుడు ఇది కూడా నాట్ నల్ అని చెప్పి చెప్తున్నాను. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఇప్పుడు కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్. ఇప్పుడు నేను ఈ కాలం కి నేను ఇప్పుడు టేబుల్ తీసుకోకపోతే, కాలం తీసుకోకపోతే అప్పుడు నాకు ఇట్ గోయింగ్ టు జనరేట్ అనే ఎర్రర్. సో ఇంతకు ముందు లాగా ఇన్సర్ట్ ఇంటూ ద పర్సన్ ఐడి కామన్ నేమ్ అని చెప్పించి ఏజ్ తీసుకోకపోతే ఇప్పుడు ఏమవుతుంది, ఎర్రర్ ని జనరేట్ చేస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ క్వెరీ, సో ఎగ్జిక్యూట్ చేస్తే కెనాట్ ఇన్సర్ట్ ద వాల్యూ నల్ ఇంటూ ద ఏజ్. ఇంతకుముందు ఏమో నేమ్ అని వచ్చింది, ఇప్పుడేమో ఏజ్ వచ్చింది. ఎందుకంటే నేమ్ ని మనం చేంజ్ చేసినప్పుడు అదే వచ్చింది, ఇప్పుడేమో ఏజ్. సో కాబట్టి ఇక్కడ ఏంటిది, కంపల్సరీ వీ నీడ్ టు గివ్ ఇన్ అన్ ఏజ్ అనే కాలం అనేది ఇవ్వాలి.
1 row effect. ఇప్పుడు ఇట్ హాస్ బిన్ ఇన్సర్టెడ్ దట్. అయితే ఇప్పుడు మనం ఏంటిది ఇంతకు ముందు ఏమో నల్ గా ఉన్నది కాబట్టి మనం డైరెక్ట్ గా కాలం నేమ్ ఇన్సర్ట్ చేసేటప్పుడు కాలం నేమ్స్ తీసుకోకుండా డైరెక్ట్ గా వాల్యూస్ అనేది ఒక ఆర్డర్ లో తీసుకుంటే ఇట్ హాస్ బిన్ వర్క్. ఇప్పుడు నేను నాట్ నల్ అనేది ఉంది. సో నాట్ నల్ అని ఇచ్చిన ఉన్నప్పుడు ప్రతి కాలం అనేది నాట్ నల్ ఉంది. ఇప్పుడు ఇలా కాలం నేమ్స్ తీసుకోకుండా డైరెక్ట్ గా వాల్యూస్ అనేది ఇన్సర్ట్ చేస్తే మరి ఇన్సర్ట్ అవుతుందా లేదా అనేది లెట్ మీ సీ. అంటే ఇప్పుడు మనం నార్మల్ గా కాలం నేమ్స్ ఇస్తాం కదా, కాలం నేమ్స్ ఇవ్వకుండా వాల్యూస్ అని చెప్పి ఇచ్చి డైరెక్ట్ గా ఇఫ్ ఐ ప్రొవైడ్ ఇట్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇఫ్ ఐ ప్రొవైడ్ దట్ థింగ్ డైరెక్ట్లీ, సో ఇది మరి వర్క్ అవుతుందా లేదా అనేది లెట్ మీ సీ. సో if I provide it, so insert into the person values 7, రాజ్ 32 అని చెప్పి ఇచ్చాను. ఇక్కడ కాలం నేమ్స్ ఇవ్వలేదు. సో ఇవ్వకుండా నేను ఎగ్జిక్యూట్ చేస్తే సో అది నేను ఎగ్జిక్యూట్ చేసే లోపు అది వెళ్ళిపోతుంది. అందుకు ఎర్రర్ వచ్చింది. ఇట్లా పైన ఎగ్జిక్యూట్ అవుతుంది. సెలెక్ట్ లకి వెళ్ళిపోయింది. అందుకు అలా 2 సార్లు అలా వచ్చింది. సో అంటే ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కర్సర్ అని ఇస్తే ఇట్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దిస్ వే. సో ఇప్పుడు ప్రాపర్ గా వర్క్ అవుతుంది. సో ఇలా మీరు ప్రతి కాలం అనేది కూడా వీ కెన్ చేంజ్ ఇట్ బై యూజింగ్ ఏమైనా కాన్స్టాంట్. మీకు ఏంటిది, సో నాట్ నల్ కాన్స్టాంట్ అనేది యూజ్ చేసి మనం డైరెక్ట్ గా టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు చేయొచ్చు. ఆల్రెడీ క్రియేట్ అయిన టేబుల్లో మనం ఏంటిది కానీ చేంజ్ చేయాలి, ఆల్రెడీ క్రియేటెడ్ టేబుల్లో చేంజ్ చేయాలి అని అంటే కంపల్సరీ ఆ కాలంలో నల్ అనేది ఉండకూడదు. ఉంటే మనం చేంజ్ చేసుకున్న తర్వాతనే చేంజ్ చేయాలి. అది కూడా నేను చెప్పాను కదా లాస్ట్ క్లాస్ లో. అది తెలియనప్పుడు కంపల్సరీ మనం ఏంటిది విత్ కాలం తో సహా మెన్షన్ చేయాలి. ఇది జస్ట్ ఎప్పుడు ఇది ఇన్సర్ట్ ఇంటూ ద పర్సన్ వాల్యూ 7, రాజ్ అది ఇచ్చినప్పుడు ఎప్పుడు మనం ఎప్పుడు ఇన్సర్ట్ చేయగలుగుతాం, మనకు కంపల్సరీ దాని యొక్క ఆర్డర్ తెలిసినప్పుడు మాత్రమే మనం ఇన్సర్ట్ చేయగలం. ఒకవేళ మీకు ఆర్డర్ తెలియదు అన్నప్పుడు కంపల్సరీ మీకు ఎలా తెలుసు ఆర్డర్, అలాగ ఆర్డర్ లోనే ఇవ్వచ్చు. నేను అది కూడా చూపెట్టాను మీకు లాస్ట్ క్లాస్ లో, అది కూడా చూపెట్టాను. మీరు కాలమ్స్ నేమ్స్ అటు ఇటు ఇచ్చినా సరే మీకు టేబుల్ రికార్డ్ లో మీకు ప్రాపర్ గానే ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పి చూపెట్టాను. ప్రాక్టీస్ చేస్తే గుర్తుంటది. ఇవన్నీ నేను చెప్పినవి. సో దిస్ ఇస్ అబౌట్ ఎన్ నాట్ నల్ కాన్స్టాంట్. సో నెక్స్ట్ వచ్చేసరికి యూనిక్. యూనిక్ చెప్పాను, యూనిక్ యూనిక్ చెప్పాను, యూనిక్ కాన్స్టాంట్ చెప్పాను. సో అది కూడా యూనిక్, ఇవి కాన్స్టాంట్స్ కిందికి వస్తాయి. యూనిక్ అండ్ ప్రైమరీ కీ, ఫారెన్ కీ, వీటి గురించి. సో నెక్స్ట్ క్లాస్ లో యూనిక్ గురించి, ప్రైమరీ కీ గురించి, ఫారెన్ గురించి, వీటి గురించి, వేరే కొన్ని కాన్స్టాంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఒక కాన్స్టాంట్ ఇక్కడ నార్మల్ గా క్రియేట్ చేసేటప్పుడే యూజ్ చేస్తాం. బై యూజింగ్ అన్ ఆల్టర్ యూజ్ చేసి కూడా ఎలా చేస్తారు అని చెప్పి చెప్తాం. ఓకేనా? సో దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే. ఐ విల్ కంటిన్యూ ఆన్ ద నెక్స్ట్.